మేడ్చల్ జిల్లా గట్కేసర్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని నిరసన చేశారు స్థానికులు. ఈడబ్ల్యూఎస్ కాలనీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు మహిళలు. వంతెన నిర్మాణం పూర్తి చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు వేయమని, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు అధికారులు. కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక గట్కేసర్ యూత్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. బ్రిడ్జ్ పూర్తయ్యే వరకు కూడా ప్రతి ఆదివారం నిరసన చేస్తామని అన్నారు స్థానికులు. ఇక్కడ చుట్టుపక్కల నుంచి చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం గురించి 17 సంవత్సరాల నుంచి అందరు పోరాడుతున్నారు. ఫస్ట్ మినిస్టర్లు పోరాడారు, ఎమ్మెల్యేలు పోరాడారు, కౌన్సిలర్ పోరాడారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు అందరు పోరాడారు. కానీ ఏది ఎవ్వరూ కావట్లేదు బ్రిడ్జి నిర్మాణం అనేది. ఇప్పుడు మాత్రం మేము ఇంటింటికి మహిళలము స్వచ్ఛందంగా ఇది కావాలి, పూర్తి కావాలని, నిర్మాణం తొందరగా పూర్తి కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను అందరినీ కోరుతున్నాము. ఎమ్మెల్యే మల్లారెడ్డిని కూడా కోరుతున్నాము. అతను తలుచుకుంటే అన్నీ జరుగుతాయి. అతను తలుచుకుంటే కాలేజీలు, ఆయన హాస్పిటల్ నిర్మాణం కాదండి, ఈ బ్రిడ్జి ఆయన తను తలుచుకుంటే ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక 2 నెలల కంప్లీట్ చేయమని చెప్తున్నాము. 2 నెలలు వాళ్ళు ఎప్పుడైతే 2 నెలలు అన్నారో 3వ నెల కంప్లీట్ చేయమని అప్పుడు ఇనాగ్రేషన్కి మల్లారెడ్డికి పూల దండ మెడలే ఇస్తామండి చెప్తున్నాము. కాంట్రాక్టర్ మనకి ఇచ్చిన వాక్ ఏంటంటే 18 monthsలోనే మేము మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 18 months పోయి 36 months అవుతుంది. 36 monthsలో కూడా ఇది మీరు చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కాలేదు. జస్ట్ ఇది ఒక 1/2 kilometer ఉన్న బ్రిడ్జ్ మాత్రమే. ఈ బ్రిడ్జ్గా 36 months పడుతుంది. అదే నువ్వు శివరెడ్డిగూడలో మీరు కడుతున్న బ్రిడ్జ్ ఇప్పటికీ సగం కంప్లీట్ అయిపోయింది నిన్న పోయి మేము చూసినట్లయితే. అదేవిధంగా ఇక్కడ కొండమడుగులో కూడా ఇదే కాంట్రాక్టర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నాడు. అది ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసింది. ఇక్కడ రాని నిధులు అక్కడికి ఎట్లా వచ్చినాయని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. చీమల లాంటిది వాటి ఇల్లుని అది కట్టుకొని అది ఎంతో శ్రమపడి కట్టుకుంటుంది. కానీ ఇవాళ మేము అధికారం ఇచ్చిన మీరు మాకు ఈ చిన్న 1/2 kilometer బ్రిడ్జ్ కూడా నిర్మించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నాము. దానికి మేము సిగ్గుపడుతున్నామని